guys, welcome back to our channel Sri Vlogs. First time కనుక మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే వీడియో అప్లోడ్ చేయగానే నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. సో చాలా మంది అన్సబ్స్క్రైబర్స్ అయితే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఇప్పుడు మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఈ ఛానల్లోని బ్యూటీ రిలేటెడ్ వీడియోసే కాదు, మేకప్ వ్లాగ్స్ కూడా వస్తాయి అనమాట. సో నేను ఎలా వెళ్తాను మేకప్స్కి ఏంటి అనేది నేను ఇందులో మీకు డీటెయిల్గా చూపిస్తాను ఈ ఛానల్లోని. అండ్ అసలే సమ్మర్ వచ్చేసింది, చాలా మంది ఇంట్లోనే కేర్ తీసుకోవాలి అనుకుంటారు, చాలా మంది ట్యాన్ అయిపోతూ ఉంటారు అండ్ చాలానే ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. స్కిన్ అంతా డార్క్ అయిపోవటం, పోర్స్ అవి వచ్చేయటం, ఇలా చాలానే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కదా. సో వాళ్ళందరి కోసం నేను ఇంట్లోనే ఒక మంచి ఫేషియల్ అయితే చెప్పాలి అనుకుంటున్నాను. అది కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే, అడిషనల్గా మనం ఏమీ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదనమాట, ఎలాంటి ప్రొడక్ట్స్ కూడా నీడ్ లేదు. సో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఎలా కేర్ తీసుకోవచ్చు అనేది నేను ఈ వ్లాగ్లో మీకు చెప్తాను. ఇప్పుడైతే నా ఫేస్ మీద ఎలాంటి మేకప్ లేదనమాట, మీ ముందే నేను ఫేషియల్ చేసుకొని చూపిస్తాను. ఎంత మంచి గ్లో వస్తుంది, మనకి ట్యాన్ అది ఎలా క్లియర్ చేస్తుంది, అండ్ మనకి నెక్ డార్క్గా ఉన్న అండ్ ఐస్ చుట్టూ డార్క్గా ఉన్న, లిప్ అరౌండ్ మనకి డార్క్గా ఉన్న, ఇవన్నీ కూడా మనకి మంచిగా క్లీన్ చేస్తుంది అనమాట. ట్యాన్ చాలా బాగా తీస్తుంది అండ్ స్కిన్ కూడా టైటన్ చేసి గ్లో ఇస్తుంది అనమాట ఈ ఫేషియల్ అయితే. సమ్మర్ అనే కాదు, ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కూడా స్టార్ట్ అయింది. సో చాలా మంది బ్రైడ్స్ ఇంట్లోనే కేర్ తీసుకోవాలి అనుకుంటారు, చాలా మంది బయటికి వెళ్ళి ఫేషియల్స్ అవి చేయించుకోలేరు కదా. వాళ్ళందరి కోసం నేను ఇంట్లోనే మంచి ఫేషియల్ అయితే చెప్తాను. ఆల్ స్కిన్ టైప్ ఎవరైనా యూజ్ చేయొచ్చు అండ్ మెన్స్ ఆర్ ఉమెన్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇంకెందుకు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. లెట్స్ గెట్ ద స్టార్ట్ ద వీడియో. నాకు పింపుల్స్ అండ్ పోర్స్ కామన్, ఎంత కేర్ తీసుకున్న ఆయిలీ స్కిన్ కి కామన్, అండ్ కేర్ తీసుకోకపోతే ఇవి ఇంకా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. నేను ఫేషియల్స్ చేసుకొని 1 month అయిపోయింది. ఇప్పుడు చాలా డల్ గా ఉంది అండ్ అనీవెన్ గా ఉంది నా స్కిన్. దానికోసం ఇక్కడ నేను రా మిల్క్ అయితే తీసుకున్నాను, 1 tablespoon సరిపోతుంది. స్మాల్ కాటన్ ప్యాడ్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నాను కదా అలా క్లీన్ చేసుకోండి. క్లిన్జింగ్ మిల్క్ అంటేనే మిల్క్ తో చేసేది. సో ఈ ఫేషియల్ లోని ఓన్లీ హోమ్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను, నేచురల్ ఇంగ్రీడియంట్స్ అన్ని యూజ్ చేస్తున్నాను అనమాట. సో మీరు నార్మల్ గా ఫేస్ వాష్ చేసుకుని ఇలా మిల్క్ తో కూడా నీట్ గా క్లీన్ చేయొచ్చు. చూసారా ఎంత డర్ట్ అయితే వస్తుందో నా ఫేస్ మీద. ఫేషియల్ స్టార్ట్ చేసే ముందు ఇలా ఫేస్ నెక్ నీట్ గా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా మిల్క్ తోటి ఇలా క్లీన్ చేయొచ్చు, నో ప్రాబ్లం. 2 minutes ఇలా ప్రాపర్ గా క్లీన్ చేయండి. కాటన్ అంతా బ్లాక్ గా అయిపోయింది, ఇంకో కాటన్ అయితే తీసుకున్నాను, సో దాంతో క్లీన్ చేస్తున్నాను. ఇలా చేస్తే స్కిన్ మీద ఉన్న ఆయిల్ కానీ డర్ట్ కానీ క్లీన్ చేసి నెక్స్ట్ స్టెప్ కి అయితే మన స్కిన్ ని ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఎంత ఓపిక్ గా మీరు చేసుకుంటే అంత మంచి రిజల్ట్స్ అయితే ఇస్తుంది ఈ ఫేషియల్. ఆల్ స్కిన్ టైప్స్ కి ఈ ఫేషియల్ అయితే సెట్ అవుతుంది. ఈ ఫేషియల్ వీక్లీ వన్స్ చేసుకోవచ్చు. సమ్మర్ లో ట్యాన్ అవుతున్నారు కదా, సో ఇలా ఇంట్లోని ట్రై చేయండి, ఇన్స్టంట్ రిజల్ట్ అయితే ఇస్తుంది అనమాట. పార్టీస్ ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా సరే నైట్ ఇలా మీరు చేసుకుంటే మంచి గ్లో వస్తుంది. అండ్ 2 minutes అయితే కాటన్ తో క్లీన్ చేసుకునే తర్వాత ఫింగర్స్ తోటి ఒక 1 minute రబ్ చేయండి. నీట్ గా సర్క్యులర్ మోషన్ లోని మసాజ్ చేయండి. కొంచెం కొంచెం మిల్క్ ని మీరు డిప్ చేసుకుంటూ క్లీన్ చేయాలన్నమాట. 2 to 3 minutes చేస్తే చాలు, ఎక్కువ మసాజ్ చేయాల్సిన నీడ్ లేదు. మీరు ఎక్కువ మసాజ్ చేయటం వల్ల నేచురల్ ఆయిల్ ఏదైతే ఉందో మీ ఫేస్ లోని అది మీకు రిమూవ్ చేసేసి స్కిన్ అంతా డీహైడ్రేట్ చేసేస్తుంది అనమాట. సో క్లీన్జింగ్ అనేది 2 to 3 minutes చేసుకుంటే సరిపోతుంది. ఫేసే కాదు నెక్ ఆల్సో మనం క్లీన్ చేయాలి. నేను చేసుకునే ఈ ఫేషియల్ మీరు హ్యాండ్స్ కి లెగ్స్ కి కూడా చేయొచ్చు అనమాట. బట్ ఈ ఫేషియల్ అనేది వీక్లీ వన్స్ మాత్రమే చేయాలి. 3 minutes అయితే అయిపోయింది. ఫేస్ వాష్ చేసుకొని వచ్చేద్దాము. హెయిర్ కొంచెం డిస్టర్బ్ చేస్తుంది, సో హెయిర్ బ్యాండ్ అయితే పెట్టేద్దాము. హెయిర్ బ్యాండ్ పెడితే కంఫర్ట్ గా ఉంటుంది. ఫేస్ వాష్ తర్వాత స్కిన్ క్లీన్ గా కనిపిస్తుంది. ఇప్పుడు టిష్యూ తోటి కొంచెం క్లీన్ చేస్తున్నాను. జస్ట్ డ్యాప్ చేసుకోండి, ఎక్కువ రబ్ చేయొద్దు. ఇప్పుడు స్క్రబ్ చేయాలి. స్కిన్ ఎక్స్ఫోలియేటింగ్ వెరీ ఇంపార్టెంట్. మీరు నేచురల్ స్క్రబ్స్ యూజ్ చేయండి, మళ్ళీ కెమికల్ ఎక్స్ఫోలియేట్ యూజ్ చేయొద్దు ఈ ఫేషియల్ లో అయితే. ఇప్పుడు నేను ఫస్ట్ ఒక 1 spoon షుగర్ తీసుకున్నాను, పించ్ ఆఫ్ టర్మరిక్ తీసుకున్నాను, 1 టమాటో తీసుకున్నాను అనమాట. టమాటో మిక్సీ వేయొచ్చు, ఆ పల్ప్ నాకు అంత అన్కంఫర్ట్ గా ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి నేను జ్యూస్ తీసుకుంటున్నాను. ఈ స్క్రబ్ కి మనకి 1 టమాటో అయితే సరిపోతుంది. ఇందులో మనం షుగర్, పసుపు, టమాటో యాడ్ చేసామన్నమాట. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మిక్స్ చేసేసి స్క్రబ్ చేసుకోవాలి. సో సైడ్ కి చూసి నవ్వుతున్నానని చెప్పేసి పిచ్చి అనుకోవద్దు, బాలయ్య మూవీ వస్తుంది, కామెడీ సీన్ వస్తే నవ్వుతున్నాను అనమాట. ఫేషియల్ చేసుకునేటప్పుడు సాంగ్స్ కానీ లేదు అంటే టీవీ ఏదైనా సరే ఉంటే కొంచెం రిలాక్సింగ్ గా ఉంటుంది అనమాట.
సో 2 to 3 minutes స్క్రబ్ చేయాలి. స్కిన్ బాగా క్లీన్ చేస్తుంది. టమాటో వచ్చేసి మనకి ఎక్సెస్ ఆయిల్ రిమూవ్ చేసి డెడ్ స్కిన్ అంతా క్లీన్ చేసి యాక్నీ ప్రాబ్లం ఉంటే యాక్నీ కంట్రోల్ చేసి పోర్స్ అన్ని కూడా టైట్ చేసి స్కిన్ బ్రైటన్ చేస్తుంది. అండ్ అలాగే యాంటీ ఏజింగ్ కంట్రోల్ చేయటమే కాదు, స్కిన్ ఇరిటేషన్ బ్లెమిషెస్ ప్రాబ్లం ఉన్న క్లియర్ చేస్తుంది అనమాట. టమాటో ఇట్స్ వెరీ నేచురల్ మిరాకిల్ ఇంగ్రీడియంట్ అనమాట. టర్మరిక్ స్కిన్ బ్రైటన్ చేసి డార్క్ స్పాట్స్ క్లీన్ చేస్తుంది. అండ్ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట. మాయిశ్చరైజింగ్ గా ఉంటుంది అండ్ స్కిన్ కి చాలా బాగా గ్లో చేస్తుంది అనమాట ఈ టర్మరిక్ అయితే. షుగర్ కూడా స్కిన్ టోన్ ని లైటన్ చేసి పిగ్మెంటేషన్ కంట్రోల్ చేసి యాంటీ ఏజింగ్ ని కూడా మనకి రానివ్వకుండా చేస్తుంది అనమాట. డల్నెస్ ఏమైనా ఉంటే పోగొట్టేస్తుంది. స్కిన్ చాలా ఫ్రెష్ గా హెల్దీగా ఉంటుంది అనమాట. స్క్రబ్ ని హార్ష్ గా చేయొద్దు, జెంటల్ గా స్క్రబ్ చేయండి. ఫేషియల్ టిష్యూస్ అనేవి దెబ్బతింటాయి, ఫేస్ కట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో నీట్ గా స్క్రబ్ చేసుకోండి. ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను చూడండి ఎంత క్లియర్ గా కనిపిస్తుందో. 50% గ్లో అయితే కనిపిస్తుంది నాకైతే. మీకు ఆ డిఫరెన్స్ కనిపిస్తుందా? నీట్ గా క్లీన్ చేసేసుకోండి. షుగర్ పార్టికల్స్ అనేవి ఉండకూడదు అనమాట. క్లీన్ చేయాలి నీట్ గా. ఆకలి వేసి బిస్కెట్స్ అయితే తింటున్నాను. పక్కన బాలయ్య బాబు సాంగ్ అయితే వస్తుంది, ఎంజాయ్ చేస్తున్నాను. ఈ లోపు ఫేస్ కి స్టీమ్ ఇవ్వాలి కదా, స్టీమ్ రావాలి. సో వెయిట్ చేస్తున్నాను. ఫేషియల్ చేయాలి అంటే ఎంత ఓపిక ఉండాలో చేసుకోవాలన్నా అంతే ఓపిక ఉండాలి. అండ్ మనకి మనం చేసుకునే కన్నా మనకి ఇంకొకరు చేస్తే రిజల్ట్ చాలా బాగా వస్తుంది అండ్ రిలాక్సింగ్ గా కూడా ఉంటుంది అనమాట. ఫైనలీ స్టీమ్ అయితే రెడీ అయ్యింది. మన ఫేస్ మీద ఉన్న డర్ట్ ని క్లీన్ చేస్తుంది అనమాట స్టీమ్. సో స్కిన్ హైడ్రేట్ చేసి యాక్ని బ్రేక్అవుట్స్ గానీ లేదు బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా వాటన్నిటితో ఫైట్ చేస్తుంది. స్కిన్ చాలా స్మూత్ చేసి కొల్లాజెన్ ని బూస్ట్ చేస్తుంది అనమాట. బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. స్టీమ్ ఆయిలీ స్కిన్ వాళ్ళైతే వీక్లీ 2 or 3 times పెట్టుకోండి. డ్రై స్కిన్ అయితే వీక్లీ వన్స్ సరిపోతుంది. అది ఓవర్ డ్రై స్కిన్ అయితే స్టీమ్ ని స్కిప్ చేసేయండి. అలాగే సెన్సిటివ్ స్కిన్ ఉన్నా సరే స్టీమ్ ని మీరు స్కిప్ చేయాలి. నాకు స్టీమ్ పెట్టుకుంటే చాలా రిలాక్సింగ్ గా ఉంటుందన్నమాట. స్కిన్ చూసారా ఎంత హైడ్రేట్ గా ఉందో. స్టీమ్ ఇచ్చిన తర్వాత పోర్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి అనమాట. ఇప్పుడు బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ అయితే మనం రిమూవ్ చేయాలి. దానికి నేను బ్లాక్ హెడ్ వైట్ హెడ్ నీడిల్ అయితే తీసుకున్నాను. నోస్ మీద ఉన్న బ్లాక్ హెడ్ వైట్ హెడ్ ని క్లీన్ చేసుకుంటున్నాను. సో మీకు స్టోర్ లో ఇవి అవైలబుల్ గా ఉంటాయి. 40 రూపీస్ ఎంతో ఉంటాయి అనమాట. పెద్ద కాస్ట్ కూడా కాదు. ఇలా వీక్లీ వన్స్ నోస్ మీద ఉన్న బ్లాక్ హెడ్ వైట్ హెడ్ క్లీన్ చేస్తూ ఉంటే చాలా బాగా కనిపిస్తుంది అనమాట నోస్. బట్ నీట్ గా జాగ్రత్తగా క్లీన్ చేయాలి, లేదు అంటే పెయిన్ తోటి మనకి కొంచెం అక్కడ ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మీకు తీసుకోవడం రాకపోతే పార్లర్లో చేయించుకోండి. నేను క్లీన్ చేసి 15 days అయ్యిందనమాట. వైట్ హెడ్స్ అయితే చాలానే ఉన్నాయి. నాకు ఎలాగో అలవాటు అయిపోయింది కాబట్టి నేను తీసుకుంటున్నాను. మీకు అలవాటు లేకపోతే ఈ స్టెప్ అయితే మీరు స్కిప్ చేసేయండి. నోస్ ఇప్పుడు సాఫ్ట్గా ఉందనమాట. ఫీలింగ్ వెరీ హ్యాపీ. మంచి ఫీల్ అయితే వస్తుందన్నమాట. స్మూత్గా తగులుతుంది నాకైతే. నోస్ కూడా మంచి షైన్ అవుతుంది. ఇప్పుడు మసాజ్ కి బీట్రూట్ అయితే కట్ చేస్తున్నాను. 1 బీట్రూట్ తీసుకుంటే సరిపోతుంది. పీల్ చేసేసి హాఫ్ బీట్రూట్ ని కట్ చేయండి. ఇలా హాఫ్ బీట్రూట్ తీసుకున్న తర్వాత అందులో కొంచెం హనీ వేసుకోండి. హనీ పడదు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేయండి. నీట్ గా బీట్రూట్ మీద హనీ స్ప్రెడ్ చేసేసి మసాజ్ చేసుకోండి. ఒక 10 minutes అప్వర్డ్స్ లోని నీట్ గా మసాజ్ చేయాలన్నమాట. డ్రై అవుతూ ఉంటే మళ్ళీ మీరు హనీ వేసుకుంటూ మసాజ్ చేయండి. నేచురల్ గ్లో ఇస్తుందన్నమాట. ఇదైతే మనకి పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్, యాక్ని, డల్నెస్ కంట్రోల్ చేసి అండ్ అలాగే స్కిన్ హైడ్రేట్ చేస్తుంది అనమాట. స్మూత్ చేస్తుంది. హనీ కూడా మనకి అంతే మంచి హైడ్రేట్ ఇస్తుంది అనమాట. మనకి మాయిశ్చరైజర్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తుంది అండ్ అలాగే ప్రీమెచ్యూర్ ఏజింగ్ ఏదైతే ఉందో దాన్ని రానివ్వకుండా కంట్రోల్ చేస్తుంది. మనకి పోర్స్ అన్ని కూడా క్లీన్ చేసి మంచిగా ఎక్స్పోలియేట్ చేస్తుంది అనమాట. అండ్ మనకి హైపర్ పిగ్మెంటేషన్, యాక్ని, బ్రేక్అవుట్స్ కూడా కంట్రోల్ చేస్తుంది. మీరు హ్యాండ్స్తో 5 minutes ఒక మసాజ్ ఇస్తే ఇంకా మంచిదన్నమాట. ఒక 5 minutes తర్వాత క్లీన్ చేయాలి. 10 minutes తర్వాత క్లీన్ చేసినా పర్వాలేదు. మీరు మంచిగా స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ మసాజ్ ఇంకా మంచిగా అప్వర్డ్స్లో మసాజ్ చేస్తూ ఉండండి. 5 minutes ఇలా మసాజ్ ఇచ్చిన తర్వాత ఫేస్ వాష్ అయితే చేసుకొని వచ్చేస్తాను. బిఫోర్ ఆఫ్టర్ నా ఫేస్ లోని ఆ గ్లో చూసారా. ఇప్పుడు ప్యాక్ అయితే వేద్దాము. దీనికి నేను బయో ఆర్గానిక్ ముల్తానీ మిట్టి అయితే తీసుకున్నాను అనమాట. మీరు ఏ బ్రాండ్ అయినా ముల్తానీ మిట్టి తీసుకోవచ్చు. నేను ఇక్కడ 1 tablespoon ముల్తానీ మిట్టి తీసుకున్నాను. 2 tablespoon రోజ్ వాటర్ తీసుకున్నాను. నీట్ గా మిక్స్ చేసి ప్యాక్ అప్లై చేయాలి. ఈ ప్యాక్ వచ్చేసి స్కిన్ గ్లో చేసి టైటన్ చేస్తుంది అనమాట మన స్కిన్ ని. అండ్ ఎక్సెస్ సెబమ్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేస్తుంది. పోర్స్ ని అన్క్లోజ్ చేస్తుంది. పింపుల్ బ్రేక్అవుట్స్ కూడా మనకి రెడ్యూస్ చేస్తుంది. వీక్లీ వన్స్ వేసుకుంటే సన్ ఎక్స్పోజ్ అవుతున్నాము, ట్యాన్ అయిపోతున్నాం అనుకునే వాళ్ళకి ఈ ప్యాక్ చాలా బాగా వర్క్ అవుతుంది.
ఫుల్ డ్రై అవ్వాలి, ప్యాక్ అయితే టైట్ అవ్వాలన్నమాట. అండ్ 20 మినిట్స్ మీరు రిలాక్సింగ్గా ఉండండి. ఆఫ్టర్ 20 మినిట్స్ ప్యాక్ డ్రై అయిపోయింది. ఇప్పుడు నేను ఐస్ రోలర్ తోటి మసాజ్ చేస్తున్నాను అనమాట. ప్యాక్ కొంచెం లూజ్ చేస్తున్నాను. ఇది ఇలా చేయటం వల్ల రేడియంట్ గ్లో అయితే ఇస్తుంది. అండర్ ఐ దగ్గర పఫినెస్ ఉంటుంది కదా, దాన్ని కంట్రోల్ చేస్తుంది. పోర్స్ టైటన్ చేస్తుంది, రీఫ్రెష్ చేసి స్కిన్ బ్రైటన్ చేస్తుంది. మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. ప్యాక్ రిజల్ట్ అయితే ఇన్స్టాంట్ గా చూపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ ఐస్ ఫేషియల్ చేస్తే ఇంకా మంచి మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. ఆఫ్టర్ ఫేషియల్ నా ఫేస్లోని ఇన్స్టంట్ గ్లో మీరే చూడండి. ముందు నా ఫేస్కి ఇప్పుడు నా ఫేస్కి డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. మీరు కూడా ఇంట్లో ఇలా 30% వరకు ఫేస్ గ్లో ఇచ్చే ఈ ఇన్స్టంట్ ఫేషియల్ని అయితే మీరు ట్రై చేయండి. పార్లర్కి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకైతే ది బెస్ట్ సొల్యూషన్ అనమాట సమ్మర్లోని. సెల్ఫ్ కేర్ అనేది వెరీ ఇంపార్టెంట్, లేదంటే ఫేస్ ఇంకా డ్యామేజ్ అయిపోతుంది. ఇంకా మీరు ఫేస్ డ్యామేజ్ అయిన తర్వాత ఎన్ని చేసినా ముందున్న స్కిన్ అయితే మనకి రాదు. సెల్ఫ్ ప్యాంపరింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్. సో మీకు ఈ ఫేషియల్లోని ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా నాకు మెసేజ్ చేయండి. అలాగే మీకు యూస్ఫుల్ అయ్యే వ్లాగ్స్ నేను చేస్తాను. సో గైస్, మీకు ఈ వ్లాగ్ యూస్ఫుల్ అయితే ఇప్పుడే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. సో గైస్, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను. బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.